హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే వీడియోలో బార్లీ అండి. అందరూ మీకు కొంతమంది తెలిసే ఉండేది, కొంతమంది తెలియదు అని అనుకుంటున్నాను. తెలిస్తే ఓకే, నో ప్రాబ్లం. అయితే ఈ బార్లీ వచ్చేసరికండి మనిషిని నీరసాన్ని కవర్ చేసిద్ది. కొంచెం ఫస్ట్లో తాగాలని అనిపించకపోయినా అది ఒక్కసారి 1 సెకండ్ తాగితే మాత్రం ఆ రోజంతా నీరసం కవర్ అయ్యింది. అందులో లేడీస్ మాత్రం కొంచెం ఇంట్లో పని చేసుకొని నీరసము వస్తుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలను చూసుకోవడం వల్ల, ఇంట్లో పని చేసుకోవడం వల్ల సాయంత్రానికి కానీ కొంచెం నీరసంగా చేతులు కాళ్ళు లాగడం అలా ఉంటుందన్నమాట లేడీస్ కానీ లేదా జెంట్స్ కూడా అండి. ఈ బార్లీ అనేది కనుక వన్స్ తాగడం స్టార్ట్ చేస్తే ఆ నీరసాన్ని కవర్ అవుతుందండి. నేను ఈరోజు అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను. గిన్నెలో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసానండి. దీంతో 2 గ్లాసెస్ వాటర్ పోసాను. దాంతో 2 గ్లాసెస్ వాటర్ పోసాను. బార్లీ ఇలా ఉండిద్దండి. నేను ఒక 2 స్పూన్స్ వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఎందుకు కడగాలి అంటే దాంట్లో ఏమైనా మట్టి ఏమైనా అనిపిస్తే నీట్గా శుభ్రం చేసుకోవడానికి కానీ నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటర్ మరగపోయినా పర్లేదు. నేను దీంట్లో కడిగిన బార్లీ ఈ గిన్నెలో వేసేసాను. ఇప్పుడు నేను కొంచెం స్పూన్ తీసుకొని కలుపుతూ ఉంటానండి. అది కొంచెం మరగాలి. మరిగినప్పుడు ఇప్పుడు వైట్ ఉంది కదా, మరిగిన తర్వాత వాటర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. అలాగే చూస్తూ ఉండండి ఈ వీడియో ఎలా వాటర్ చేంజ్ అవుతూ. చూసారండి, వాటర్ మరుగుతున్నాయి. కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. కలర్ కూడా చేంజ్ అవుతూ ఇంకా మరగాలండి ఈ వాటరు. కలర్ ఈ వైట్ అనేది కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుందండి. కొంచెం బ్రౌనిష్లో కలర్ వస్తుంది. ఆ బ్రౌనిష్గా కలర్ వచ్చేంత వరకు ఇది మరుగుతూ ఉండాలండి. చూసారు కదండి, కలర్ చేంజ్ అయింది, బ్రౌనిష్గా వచ్చింది. గింజలు కూడా ఏదో ఇందాక సన్నగా ఉన్నాయి, ఇంకొంచెం లావు వచ్చింది. ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ మరగాలి. ఓకే అండి, ఇది ఉడికిందండి. వాటర్ కూడా ఇంకా కలర్ చేంజ్ అయిపోయింది. ఓకేనా, ఇది హెల్దీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.